ఫ్రెండ్స్, విజయ్ తలపతి పొలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తనకి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే తను స్టార్టింగ్ డే నుంచి అంటే 1 ½ 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే తను పార్టీని స్థాపించాడో, ఆ సమయం నుంచి ప్రమాణ స్వీకారం జరిగే ఈ రోజు ముందు వరకు కూడా ఎన్నో రకాల అడ్డంకులైతే విజయ్‌కి ఎదురయ్యాయి. ముఖ్యంగా తన ఫ్యామిలీ నుంచి. నిజానికి విజయ్‌కి ఇద్దరు పిల్లలు. సంజయ్, దివ్య శాష. వీళ్ళిద్దరంటే విజయ్‌కి చాలా ఇష్టం. అయితే పెద్దబ్బాయి ఫారెన్ కంట్రీలో తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. అలాగే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ ఇట్లాగా తెర వెనకాల ఎన్నో రకాల స్కిల్స్‌నయితే ఆ అబ్బాయి నేర్చుకున్నాడనమాట. అయితే 2021 నుంచి విజయ్‌కి అలాగే తన భార్య సంగీతకి మధ్య చాలా రకాల విభేదాలొచ్చాయి. ఆ క్రమంలో కొడుకు సంజయ్ కూడా విజయ్‌కి కొద్దిగా దూరమవుతూ వచ్చాడు. నిజం చెప్పాలంటే కొడుకు సంజయ్‌కి సంగీత అంటే వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టం. విజయ్ అన్న ఇష్టమే కానీ మదర్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంది. అయితే మదర్ ఏదన్నా సందర్భంలో బాధపడినా కూడా తను తట్టుకోలేకపోయేవాడు. అయితే విజయ్‌కిను, సంగీతకి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో తను ఎక్కువగా వాళ్ళ మదర్‌కి సపోర్టివ్‌గా ఉంటుండేవాడు. అయితే ఇక ఆ తర్వాత 2021 తర్వాత వాళ్ళ మధ్య దూరం చాలా పెరిగింది. విజయ్‌కి త్రిషతో సంబంధం ఉంది అన్న మాట వినిపించటం, రూమర్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ విజయ్ ఏంటంటే భార్య విషయంలో తను కొద్దిగా అటు ఇటు అయినా కూడా పిల్లల విషయంలో మాత్రం చాలా లోలోపల మదన పడుతుండేవాడు. అయితే ఇక ఎప్పుడైతే పార్టీ స్థాపించిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ పోలింగ్ వచ్చేస్తోంది అనుకున్నప్పుడు సంగీత విడాకులు ఇచ్చేస్తోంది అన్న వార్త విపరీతంగా వైరల్ అయింది. దానికి తోడు ఇప్పుడు సంగీతకు కూడా విజయ్ దగ్గర ఉండటం లేదు. విజయ్ గెలిచినా కూడా తను అక్కడ కూడా సంబరాల్లో కనిపించలేదు. తను ఇప్పుడు లండన్‌లో ఉంటుంది. అయితే సంగీతకు తోడుగా తన కొడుకు సంజయ్ కూడా లండన్‌లోనే ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే గెలిచాడో అంటే తమిళనాడులో క్లీన్ స్వీప్ టీవీకే పార్టీ గెలిచిందో, ఆ సమయంలో గనక మనం చూసినట్టయితే ఆ క్షణం నుంచి కొడుకు సంజయ్ విజయ్‌ని సోషల్ మీడియా వేదికగా అన్నిట్లోనూ అన్‌ఫాలో చేసేసాడు. అయితే ఎక్కడా కూడా వాళ్ళ తండ్రికి సంబంధించిన పోస్ట్ గానీ, వేరే ఏ ఇతర విషయాల్లో ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ కూతురు మాత్రం వాళ్ళ నాన్నగారి సెలబ్రేషన్స్‌లో చాలా ఇన్వాల్వ్ అయింది. ఎంతగా ఇన్వాల్వ్ అయింది అంటే వాళ్ళ నాన్నకు 100% సపోర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇక ఒక మాటలో చెప్పాలి అంటే సంగీత అలాగే సంజయ్‌లకి అటు విజయ్‌కి మధ్య వారధిగా ఉంది తన కూతురు దివ్య శాష. అయితే ఇక ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందు విజయ్‌కి ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే కొడుకు సంజయ్ మనసు మార్చుకున్నాడు. తన తండ్రి ఎంతలాగా కష్టపడుతున్నాడు, ఎంతలాగా తన జీవితంలో ప్రజల కోసం పోరాడుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎందుకనంటే పర్సనల్‌గా గనక సపోర్ట్ లేకపోతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ ఎంత బాధ అంటే అది నెక్స్ట్ లెవెల్ బాధలా ఉంటుంది. దాన్ని దిగమింగుకోలేక, బయటికి చెప్పలేక చాలా మదన పడ్డాడు విజయ్. కానీ కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా తన కొడుకు తిరిగి మళ్ళీ తన దగ్గరికే వస్తాడన్న స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నాడు. అదే విషయాన్నైతే ఇక్కడ తన కొడుకు నిరూపించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు సంజయ్ విజయ్‌కి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో తను పార్టీ కోసం చాలా చక్కగా కష్టపడతానని చెప్పి వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాడట. అయితే ఒక పక్కన తన కెరియర్‌ని బిల్డప్ చేసుకుంటూనే ప్రజల సేవ ఎలా చెయ్యాలి అనే విషయం పైన వాళ్ళ నాన్నగారికి సపోర్ట్‌గా ఉంటూ, వాళ్ళ నాన్నగారి దగ్గర ఎన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ మాటలు విన్న విజయ్ ఆనందానికి ఆకాశమే హద్దు. ఆల్రెడీ కూతురు తనతోనే ఉంది. కొడుకు, భార్య దూరమయ్యారన్న బాధ తనలో ఉంది. అందుకనే ఎన్నో సందర్భాలలో ఫ్యామిలీ గురించి అడిగినా కూడా దయచేసి ఈ విషయం గురించి అడిగి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక ఇప్పుడు విజయ్ కొడుకు మనసు మార్చుకున్నాడని తెలిస్తే ఆ బాధ నిజంగా అంటే ఆ బాధ నుంచి తను ఎంతలాగా బయటపడతాడో మనకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొడుకు నిర్ణయం మార్చుకోవడంతో సంగీత కూడా తలదించుకుంది. త్రిషతో ఎఫ్ఐఆర్ ఉంది అన్న వార్త చాలా ఎక్కువగా తెలిసిన విషయమే కదా! ప్లస్ ఇంకోటేంటంటే మనకు తెలిసిన విషయం విజయ్ గనక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే త్రిషకి డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలా విపరీతంగా వైరల్ అవుతుంది.
కానీ ఈ విషయంలో ఏంటి అంటే విజయ్ వెనక్కి తగ్గాడు కేవలం తన కొడుకు వల్ల, అలాగే భార్య వల్ల. ఎందుకనంటే భార్య సంగీత, కొడుకు సంజయ్, అలాగే కూతురు దివ్యశాష ముగ్గురు కూడా త్రిష ఇక విజయ్ క్యాబినెట్ లో రావడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటి అంటే ఇప్పుడు పొలిటికల్ లైఫ్ అంటే పొలిటికల్ గా తన కెరియర్ బిల్డప్ అవ్వాలి అంటే ప్రజలకు సేవ చేయాలి. ఎటువంటి విషయంలో కూడా విజయ్కి ఒక మచ్చ ఉండకూడదు. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో దేశ సేవ చేయాలి, ప్రజా సేవ చేయాలి అని అనుకుని దానికి తగ్గట్టుగా పోరాడుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కానీ లేకపోతే విజయ్ అంటే పడని వాళ్ళు కానీ ఏదో ఒక రకంగా బురద జల్లాలి అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ విషయాలని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. ఆ సమయంలో విజయ్కి అది చాలా బాధగా ఉంటుంది అన్న విషయం తెలుసుకున్న కొడుకు, భార్య సంగీత ఇద్దరు కూడా మనసు మార్చుకున్నారు. కానీ వాళ్ళు పెట్టిన ఒక షరత్ అయితే మాత్రం ఇప్పుడు మనకి ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే త్రిష విషయంలో పొలిటికల్ గా మీరు ఎక్కడ కూడా కలవద్దు. మీరు కనుక పర్సనల్ గా తనకి ఏమైనా ఉందంటే అది మనకు అనవసరం. కానీ పొలిటికల్ గా మనం ఎప్పుడైనా ఎదగాలి అనుకుంటే మాత్రం అటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ విజయ్కి పెద్దవాళ్ళు, సన్నిహితులు, అమ్మ నాన్న అందరూ కూడా చెప్పడం అయితే జరిగిందట. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విషయానికైతే ఇక విజయ్ కూడా ఒప్పుకున్నాడట. ఎందుకనంటే కొడుకు, భార్య చెప్పిన ఈ నిర్ణయం తనకి కూడా సబబుగానే అనిపించింది. దానికి తోడు విజయ్ తండ్రి, తల్లి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రజల సేవ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. అయితే ఇక ప్రమాణ స్వీకారం విషయంలోకి వచ్చినట్టయితే తమిళనాడు ప్రభుత్వం కొద్దిగా విజయ్ మీద గుర్రుగా ఉందేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే అక్కడ స్టాలిన్ ప్రభుత్వం ఏమో పర్వాలేదు, ఇక్కడ విజయ్ ప్రభుత్వం స్థాపిస్తే మేము యాక్సెప్టెడే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు ఏం జరిగింది అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది, లేదు మేము సపోర్ట్ చేస్తాము, ఆ 10 సీట్లు మేము ఇస్తాము అని చెప్పేసి. కానీ గవర్నర్ మాత్రం ఇంకా పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని అంటే అప్డేట్స్ కనుక మనం చూసినట్టయితే ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే 2 సార్లు విజయ్ అంతటి విజయ్నే గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే గవర్నర్ పిలవాలి. ఎందుకంటే లార్జెస్ట్ సింగిల్ పార్టీ టీవీకే అనేది ఎవరితో అవ్వకుండానే వాళ్ళు అంత అద్భుతంగా గెలిచారు మెజారిటీతో. అలాంటి మెజారిటీ ఉన్న పార్టీని పిలవకుండా చాలా అంటే చాలా ఇగ్నోర్ చేశారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే విజయ్ 2 సార్లు వెళ్ళి 7వ తారీఖున మా శ్రేణులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, నేను ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదనమాట. కానీ దాని గురించి అయితే పాజిటివ్ విషయమే మనం వినొచ్చు. కానీ నెగటివ్ అయితే మాత్రం ఇంత జాప్యం ఉండకూడదు కదా. 7th ప్రమాణ స్వీకారం అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అది విషయం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.